సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, ఫైనల్గా చూసినట్టయితే మన యొక్క ఇండియాలో ఈ యొక్క అమెజాన్ తరపు నుంచి ఈరోజు ఈ యొక్క శాంసంగ్ గెలాక్సీ M31 ప్రైమ్ సైలెంట్గా అయితే లాంచ్ చేశారనమాట. సో సైలెంట్గా ఎందుకు లాంచ్ చేశారు, అసలు దీని కథ ఏంటి, M31 ప్రైమ్కి తర్వాత M31s ప్రైమ్కి తేడా ఏంటి, ఈ యొక్క M31 ప్రైమ్ తీసుకోవాలా లేకపోతే M31లోనే ఉండాలా, ఇవన్నీ నేను ఈ వీడియోలో అయితే క్లియర్ చేస్తాను మీ యొక్క ప్రతి డౌట్ని. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా నిజాయితీగా చెప్పాలంటే M31 ప్రైమ్ కాదు, తొక్క కాదు, ఇది మనకు శాంసంగ్ గెలాక్సీ M31 అనమాట. కాకపోతే వీళ్ళు M31 ప్రైమ్ అని ఎందుకు పిలుస్తున్నారో మేజర్గా మనకు అది తెలియాలి. అది తెలిస్తే మీ యొక్క డౌట్స్ అనేవి ఇక్కడ మనకు క్లియర్ అయితే అవుతాయన్నమాట. ఈ యొక్క శాంసంగ్ గెలాక్సీ M31 ప్రైమ్ మొబైల్ ఏదైతే ఉందో ఇది మనకు అమెజాన్ తరఫు నుంచి అయితే వచ్చింది. ఇక్కడ అమెజాన్లో చూసినట్టయితే మనకు అక్టోబర్ 17న ఈ యొక్క అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ అయితే మనకు స్టార్ట్ అయితే అయిపోతుంది అనమాట. అక్కడ ఈ యొక్క M31 ప్రైమ్ మొబైల్ అయితే తీసుకొస్తున్నారు. మరి చూసినట్టయితే అయితే మనకు శాంసంగ్ గెలాక్సీ M31 మొబైలే, కాకపోతే దీనికి ప్రైమ్ అనే ఈ యొక్క తోక ఎందుకు తగిలించారంటే ఈ యొక్క మొబైల్ ప్రైమ్ మొబైల్ ఏదైతే ఉందో ఇది తీసుకుంటే మీకు 3 months వరకు ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ ఫ్రీగా ఇస్తామని వీళ్ళు కాంప్లిమెంటరీ 3 months ప్రైమ్ మెంబర్షిప్ ఫ్రీగా ఇస్తామని వీళ్ళైతే చెప్తున్నారు. సో ఈ యొక్క మెంబర్షిప్ ఏంటి, అసలు ప్రైమ్ ఏంటి, ఇది తెలుసుకుంటే మీ యొక్క డౌట్ అనేది మరొక 50% కూడా క్లియర్ అయిపోతుంది అనమాట. ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ ఏమంటే జనరల్గా ప్రతి ఒక్కరికి అయితే తెలిసే ఉంటుంది, కాకపోతే ఎవరికైతే తెలియదో వాళ్ళకు మాత్రమే ఇప్పుడైతే చెప్తాను. ఈ యొక్క ప్రైమ్కి నాన్ ప్రైమ్ యూజర్స్కి ఇక్కడ తేడా ఏమంటే ఈ యొక్క ప్రైమ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు ఈ యొక్క ఎటువంటి డెలివరీ ఛార్జెస్ అయితే పడవన్నమాట. మనకు ఒక్కోసారి 100 రూపీస్ వరకు ఈ యొక్క డెలివరీ ఛార్జెస్ అయితే పడుతుంటాయి. మీరు చూసే ఉంటారు, మీరు ఏదైనా ఆర్డర్ బుక్ చేస్తే మీకు 40 రూపీస్ నుంచి 40, 50, 60 అప్ టు 100 వరకు ఈ యొక్క డెలివరీ ఛార్జెస్ అయితే పడుతుంటాయి అనమాట. అది కంప్లీట్గా మీరు బుక్ చేసిన లొకేషన్ పరంగా అది మనకు డిపెండ్ అయితే అయ్యి ఉంటుంది. కాకపోతే వన్స్ మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నారనుకోండి, సో మీకు అది ఎంత దూరం దుబాయ్లో ఉన్నా సరే మీకు ఫ్రీగా డెలివరీ అయితే చేస్తారు. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే వీలైనంత వరకు అతి త్వరలో మీకు డెలివరీ అయితే చేస్తారనమాట. సో ఫర్ సపోజ్ మీకు ఎగ్జాంపుల్ కోసం అయితే చెప్తాను. ఇప్పుడు నేను నాన్ ప్రైమ్ యూజర్ అనుకోండి, మీరు ప్రైమ్ యూజర్ అనుకోండి, నాకు 4 daysలో వస్తాయి. ఏదైనా ప్రోడక్ట్ బుక్ చేస్తే మీకు కేవలం 2 daysలోనే వస్తుంది అనమాట. ఇది ప్రైమ్ యొక్క బెనిఫిట్స్ అనేది చెప్పుకోవచ్చు క్లియర్గా. అంతేకాక మిగతా ఇంకోటి చూసినట్టయితే మనకు ప్రైమ్ మెంబర్షిప్కి కొంచెం మేజర్ ఫోకస్ అయితే ఇస్తారు. సో నేను నాన్ ప్రైమ్ యూజర్ని కదా, నాకు కొంచెం లాస్ట్కి అయితే పెడతారనమాట. సో ఏమైనా మొబైల్స్ కొత్తగా వస్తే ముందుగా ప్రైమ్ మెంబర్స్కి అయితే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారనే చెప్పుకోవచ్చు. సో ప్రైమ్ మెంబర్స్ మొత్తం తీసుకున్న తర్వాత మిగిలిన ప్రోడక్ట్స్ ఏమైతే ఉన్నాయో సో వాళ్ళకు ఈ యొక్క నాన్ ప్రైమ్ మెంబర్స్కి అయితే యూజ్ అవుతాయి అనమాట. సో దీని ద్వారా మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ ఏమనేది. సో ప్రైమ్ మెంబర్షిప్ ఉంటే ముందుగా ఎటువంటి డెలివరీ ఛార్జెస్ అయితే ఉండవు, ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత ప్రైమ్ మెంబర్షిప్ ఉంటే మీకు ఎంత దూరం ఉన్నా వీలైనంత వరకు చాలా తొందరగా డెలివరీ అయితే జరుగుతుంది అనమాట. తర్వాత థర్డ్ చూసినట్టయితే మనకు డిస్కౌంట్ ఆఫర్స్ ఇవన్నీ మేజర్గా ప్రైమ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ అనేది ఈ యొక్క నాన్ ప్రైమ్ యూజర్స్కి అయితే ఇస్తారు. సో ఇలా 3 months ప్రైమ్ మెంబర్షిప్ అనేది వీళ్ళు ఫ్రీగా అయితే ఇస్తున్నారు అనమాట. ఎప్పుడు ఈ యొక్క శాంసంగ్ గెలాక్సీ M31 ప్రైమ్ మొబైల్ తీసుకున్నప్పుడు మరి ఈ యొక్క M31 ప్రైమ్ స్పెక్స్ ఏంటి, తర్వాత బ్యాటరీ ఏంటి, ఇవన్నీ ఏంటంటే శాంసంగ్ గెలాక్సీ M31 ఏవైతే స్పెక్స్ ఉన్నాయో అదే స్పెక్స్తో అయితే తీసుకొస్తున్నారు. మరి ప్రైస్ ఏంటంటే మనకు ప్రైస్ కూడా సేమ్గా అయితే ఉందన్నమాట. ఒకసారి మీరు శాంసంగ్ గెలాక్సీ M31 మొబైల్ ఓపెన్ చేసి చూసినట్టయితే మీకు 17,499 రూపీస్కి అయితే ఉంది. ఇది యాక్చువల్గా మనకు 16,000 రూపీసే అనమాట. ఇప్పుడు ఈ యొక్క శాంసంగ్ గెలాక్సీ M31 ప్రైమ్ చూసినట్టయితే మనకు అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్లో అయితే తీసుకొని రాబోతున్నారు. అక్కడ చూసినట్టయితే మనకు కేవలం 16,500 రూపీస్కే తీసుకొని రాబోతున్నారు అనమాట. ప్లస్ మనకు ఈ యొక్క 3 months ప్రైమ్ మెంబర్షిప్ ఆఫర్ అయితే తీసుకొస్తున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదే ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ గురించి. దీంతో చూసినట్టయితే మనకు అడ్వాంటేజెస్ కూడా చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో హౌఎవర్ మనం దీని యొక్క స్పెసిఫికేషన్స్ గురించి మళ్ళీ రీకాల్ అయితే చేసుకుందాం. ఈ యొక్క శాంసంగ్ గెలాక్సీ M31 చూసినట్టయితే 8.9mm మొబైల్ థిక్నెస్ ఉంటుంది, 191 grams మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ప్లాస్టిక్ బాడీ అయితే వస్తుంది అనమాట. దీని యొక్క డిస్ప్లే చూసినట్టయితే మనకు 6.4 inch ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ అమోల్డ్ డిస్ప్లే ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రీప్రొడక్షన్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అండ్ 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో అయితే ఉంటుంది అనమాట. అండ్ సూపర్ అమోల్డ్ డిస్ప్లే అనేది ఇంకా ఆసమ్. ప్రతి ఒక్క శాంసంగ్ మొబైల్ ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడాల్సిన ప్రసక్తే లేదు, ఎందుకంటే ఆ యొక్క శాంసంగ్ మొబైల్ డిస్ప్లే అనేది మనకు అంత నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది అనమాట. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క కెమెరా చూసినట్టయితే బ్యాక్ సైడ్ వచ్చేసి 64MP + 8MP + 5MP + 5MP అయితే ఇచ్చారు. అండ్
అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మనకు 32 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ఈ యొక్క యూ షేప్ నాచ్తో అయితే ఉంటుందన్నమాట. దీంతో మీరు అప్ టు 4K 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వరకు అయితే రికార్డ్ చేయొచ్చు ఈ యొక్క బ్యాక్ కెమెరాతో. అండ్ ఫ్రంట్ కెమెరాతో కూడా మీరు అప్ టు 4K 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వరకు అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. ఇందులో మనకు వైడ్ యాంగిల్ కోసం, అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, తర్వాత మ్యాక్రో షాట్స్ కోసం అండ్ డెప్త్ సెన్సార్ కోసం. సో ప్రతి ఒక్క చిన్న కెమెరా ప్రతి ఒక్క పని చేస్తుంది కాబట్టి ఇందులో కెమెరా పరంగా చూసినట్టయితే మీకు ఎటువంటి నెగిటివ్ ఇష్యూస్ అయితే లేవు. మీకు ఒకవేళ కెమెరా బాగా ఉండాలంటే డెఫినెట్గా సామ్సంగ్ గెలాక్సీ M31 అయినా సరే, తర్వాత M31 ప్రైమ్ అయినా సరే, రెండిట్లో ఏవైనా తీసుకోండి, మీకు కెమెరా మాత్రం సూపర్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క ప్రాసెసర్ చూసినట్టయితే మనకు Exynos 9611 ఈ యొక్క ప్రాసెసర్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 10 నానోమీటర్ టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్ అనమాట. ఆండ్రాయిడ్ 10 అప్డేట్ ఉంటుంది. One UI 2.0 యొక్క యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది. అండ్ దీని యొక్క GPU సెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే మాలి G72 GPU అయితే ఇచ్చారు. ఇది మనకు గేమింగ్ ప్రాసెసర్ అయితే కాదు, ఇది మనకు ఓన్లీ కొంచెం కామన్ ప్రాసెసర్ అనే చెప్పుకోవచ్చు. మీరు యూట్యూబ్ వీడియోస్ చూసే వాళ్ళు కానివ్వండి, తర్వాత వీడియో షూట్ చేసే వాళ్ళు కానివ్వండి, తర్వాత చూసినట్టయితే ఈ యొక్క వాట్సాప్, చిట్ చాట్, ఇలా ఇన్స్టాగ్రామ్ ప్రతి ఒక్కటి ఉంటాయి కదా. సో అలా యూస్ చేసే వాళ్ళకి మాత్రం ఏమీ ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఈవెన్ గేమర్స్కి కూడా ఏం ప్రాబ్లం ఉండదు. సో ఎవరికంటే మీడియం సెట్టింగ్స్లో ఆడే వాళ్ళకు మాత్రమే ఇలా పబ్జీ, ఫ్రీ ఫైర్ పెద్ద పెద్ద జీబీలు ఉన్న గేమ్స్ ఆడితే ఈ యొక్క మొబైల్ అనేది అస్సలు తట్టుకోదు అనమాట. సో మీరు ఈవెన్ పబ్జీ ఆడినా సరే కొంచెం మీడియం సెట్టింగ్స్లో ఆడినప్పుడు మాత్రమే మీకు ఎటువంటి ల్యాగ్ ఇష్యూ లేకుండా, ఎటువంటి ఇష్యూ లేకుండా మీరైతే చాలా స్మూత్గా అయితే ఆడగలుగుతారు. తర్వాత దీని యొక్క ర్యామ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 6GB 64GB లేకపోతే 6GB 128GB వేరియంట్స్ వరకు అయితే తీసుకొస్తారు. ప్లస్ డెడికేటెడ్ మెమరీ స్లాట్ కూడా ఉంటుంది. సో ఈ రోజుల్లో మనకు అట్లీస్ట్ 4GB ర్యామ్ రికమెండెడ్ కాబట్టి ఇక్కడ చూసినట్టయితే మనకు స్టార్టింగ్ వేరియంటే 6GB ర్యామ్ ఉంది కాబట్టి మనకు ఇక్కడ ర్యామ్ పరంగా ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. సో మనకు ర్యామ్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే మన యొక్క మొబైల్ పర్ఫార్మెన్స్ కూడా అంతే ఎక్కువగా అయితే ఉంటుందన్నమాట. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి, ఏదో ఒక పెద్ద అప్లికేషన్. ఆ యొక్క అప్లికేషన్ అనేది మీకు ఓపెన్ అయ్యే టైం అనేది ఉంటుంది కదా, ఈ యొక్క మిడిల్ టైము, ఆ యొక్క టైం అనేది చాలా వరకు తగ్గిపోతుంది అనమాట. మీకు వీలైనంత త్వరగా ఈ యొక్క అప్లికేషన్స్ అనేది ఓపెన్ అయితే చేసి చూపిస్తుంది. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో బ్యాటరీ చూసినట్టయితే మనకు 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 15 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. Type-C ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. అలాగే మనకు 3.5mm జాక్ కూడా ఉండబోతుంది అనమాట. సో మీకు బ్యాటరీ విషయంలో కూడా డెఫినెట్గా 2D బ్యాటరీ అయితే పక్కాగా వస్తుంది. ఇందులో మీకు ఎటువంటి నెగిటివ్ ఇష్యూస్ అయితే లేవు. సో ఓవరాల్గా మీకు జెన్యున్గా చెప్పాలంటే సామ్సంగ్ గెలాక్సీ M31 ప్రైమ్ ఈక్వల్ టు సామ్సంగ్ గెలాక్సీ M31 అనమాట. సో ఈ రకంగా అయితే చెప్పుకోవచ్చు. దీన్ని ఇంకో రకంగా చెప్పాలనుకుంటే సో ఓవరాల్గా చూసుకుంటే మరి ఈ యొక్క మొబైల్ కొనాలా లేదా అంటే డెఫినెట్గా మీరు కళ్ళు మూసుకొని ఈ యొక్క M31 మొబైల్ అయితే తీసుకోవచ్చు. మనకు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అయితే తీసుకొని రాబోతున్నారు అనమాట. అండ్ ఈ యొక్క మొబైల్ తీసుకుంటే మీకు 3 months ప్రైమ్ మెంబర్షిప్ వస్తుంది కాబట్టి ఇది మనకు చాలా అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. డెఫినెట్గా ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ M31 ప్రైమ్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇందులో మీకు ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదనమాట ఫ్రెండ్స్ ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ M31 ప్రైమ్ గురించి. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.